రానా నాయుడు ఈ వెబ్ సిరీస్ గురించి ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. వెంకటేష్ రానా కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఒకవైపు వినోదాన్ని పంచుతూనే మరొక వైపు బోల్డ్ కంటెంట్ విషయంలో సీజన్ 1లోనే విమర్శలు ఎదుర్కొంది. దానికి కొనసాగింపుగా సీజన్ 2 ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుంది. కానీ సీజన్ 1 కంటే సీజన్ 2లో కొంచెం అడల్ట్ కంటెంట్ తగ్గించినా అది తీవ్రంగా పిల్లలపై అయితే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు ఉన్నప్పుడు లేదా మహిళలు ఉన్నప్పుడు ఈ వెబ్ సిరీస్ని అయితే చూడలేం. కానీ పిల్లలు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూస్తే కనుక విపరీతంగా చెడు మార్గంలోనైతే ప్రయాణిస్తారు. ఖచ్చితంగా ఇలాంటి కంటెంట్లో నలుగురు పిల్లలు ఉన్నటువంటి వెంకటేష్ ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాదు. డబ్బుకి కొదవా లేకపోతే ఆయనకి ఏమైనా అవకాశాల కొదవా? ఈ పనికిరాని వెబ్ సిరీస్లో నటించడం వల్ల వెంకటేష్కి ఒరిగేదేంటి? ఇంతకుముందు కూడా చాలా వరకు విమర్శలు ఎదుర్కొన్నా సరే సంక్రాంతికి వస్తున్నామనే ఒక మంచి కామెడీ సినిమాతో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అందులో కూడా తన కొడుకుగా నటించినటువంటి బుల్రాజుని చాలా వరకు బూతులు తిట్టించారు. ఎందుకు అలా చేశారంటే చాలా వరకు వెబ్ సిరీసులు ఇలాంటి అడల్ట్ కంటెంట్ రావడం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. అందులో భాగంగానే మేము పిల్లలు చెడిపోతున్నారు, అలా చెడిపోకుండా ఉండడం కోసమని ఇలాంటి చిన్నపిల్లల పాత్రతో బూతులు తిట్టించామని చెప్పినటువంటి అనిల్ రావిపూడి మరి ఇలాంటి కంటెంట్లో వెంకటేష్ ఎందుకు నటించాడో అర్థం కాలేదు. నిజానికి వెంకటేష్ ఒక మంచి నటుడు. ఇలాంటి పాత్రల్లో మనం ఊహించలేకపోవచ్చు. నటుడు అన్నాక అన్ని పాత్రలు చేయొచ్చు. కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, అంటే సమాజం చెడు మార్గంలో ప్రయాణించే విధంగా ఇలాంటివి ఏ విధంగా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. రానా నాయుడు సీజన్ 2 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్థానంలోని ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు ఎవరు లేరి నాటకంలో అంటాడు కదా సాయి కుమార్ గారు. అదే విధంగా సరిగ్గా సరిపోతుంది ఈ యొక్క రానా నాయుడు సీజన్ 2కి. సీజన్ 1 విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ను థ్రిల్ పంచేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సువర్ణ వర్మ, కరణ్ అంశమన్ సక్సెస్ అయ్యారు. కానీ ఇంకా అడల్ట్ కంటెంట్ మాత్రం ఇంకా బాలీవుడ్లో అదే విధంగా ఉందని మాత్రం అర్థమవుతుంది. తొలి సీజన్ సెలబ్రిటీలు వారి వ్యవహారాలను రానా నాయుడు పరిష్కరించే నేపథ్యంగా సాగితే ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసే యుద్ధం ఇతివృత్తంగా సాగుతోంది. ఈ యుద్ధంలో రానా నాయుడు కొన్నిసార్లు గెలుస్తాడు, కొన్నిసార్లు ఓడిపోతాడు, కొన్నిసార్లు ఏమీ చేయలేని నిస్సాయి స్థితికి వెళ్ళిపోతుంటాడు. అందరూ అతడిని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. కానీ రానా నాయుడు మాత్రం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతుంటాడు. తాము వేసిన ప్లాన్లో పావుగా వాడుకోవాలని చూస్తే రానా ఆడే చదరంగంలో వాళ్ళంతా పావులని తెలుసుకునేసరికి సమయం మించిపోతుంది. ఇలా సిరీస్ని తొలి సీజన్తో పోలిస్తే ఒక మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్గా తీర్చిదిద్దారు మేకర్స్. కానీ అడల్ట్ కంటెంట్ విషయంలో పిల్లల్ని ఎక్కడా కూడా దృష్టిలో పెట్టుకోలేదు, లేదా మహిళలు కూడా దృష్టిలో పెట్టుకోలేదు. కేవలం యువకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సీజన్ అయితే తీశారు. ఇలాంటి సీజన్ని ఒప్పుకొని స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ పై కూడా ఖచ్చితంగా కోర్టులు అయితే చర్యలు తీసుకోవాలి. లేకపోతే సభ్య సమాజం మరింత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వావి వరసలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఒక్కొక్కడు ఎలా పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కదా. బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల క్షేమంగా తిరిగి వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అడల్ట్ కంటెంట్ని ఒప్పుకొని వెంకటేష్ లాంటి వ్యక్తులు కూడా ప్రోత్సహిస్తుంటే ఇంకా సభ్య సమాజంలో ఎవరు ఏ విధంగా తయారవుతారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పనికిరాని కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి హీరోల్ని తొక్కి పట్టి నార తీయకపోతే భవిష్యత్తులో మన పరిస్థితి కూడా ఇలా ఉంటుంది. 3 కూతుర్లు 1 కొడుకుని కన్నటువంటి వెంకటేష్ ఇలాంటి పాత్రలో నటించడం, అంటే ఇలాంటి కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్లో నటించడం ఎంతవరకు సమంజసమో మనమే ఆలోచించుకోవాలి.